అదైనా నేనే ఇస్తా, మీరు నన్నే అడగండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క అల్లానే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించమని అల్లా చెప్తున్నాడు ఖురాన్లో. ఇక ఏదైతే మీ హజ్ ఉమ్రాలకు వెళ్ళేటప్పుడు వారు చేసే దువాలు స్వీకరించబడతాయని, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేసే దువా స్వీకరించబడుతుంది. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల కోసం చేస్తున్నారో పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం చేసే దువాలు స్వీకరించబడతాయని ఇస్లాంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉపవాస ప్రార్థన స్వీకరించబడుతుంది. యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. కాబా గృహం వద్ద చేసే దువా, ముజ్దల్ఫా వద్ద చేసే దువా, జంజం బావి వద్ద చేసే దువా, సఫా మర్వా ప్రదేశాల్లో చేసే దువా, సయీ దగ్గర చేసే దువా, మకామే ఇబ్రహీం వద్ద చేసే దువా, అర్ఫాత్ మైదానంలో చేసే దువా, మషారే హారాం లేక ముజ్దల్ఫా దగ్గర చేసే దువా, ఇలాంటి ఇంకా అనేక దువాలు కూడా అల్హమ్దులిల్లాహ్ స్వీకరించబడతాయని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క దువాలు మరి కొంతమంది మనకు తెలుసో తెలియకో ఎక్కడ దువా చేయాలి, ఎప్పుడు దువా చేయాలో కూడా మనలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు గుర్తు చేసుకోవాలి, తెలియని వారికి తెలియజేయాలి. ఇది ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి, ఒక విశ్వాసం పైన ఇంకొక విశ్వాసకి, అదేవిధంగా ప్రవక్తల పరంపర తర్వాత ప్రతి దాసుని పైన ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఇతరులకు ఈ యొక్క విషయాలు తెలియజేసే బాధ్యతని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు. మరి అసలు దువాలు ఎప్పుడు చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి విషయం మనం ఒకసారి చూసినట్లయితే కనుక నేను కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను, మీరు వినడం కోసం ప్రయత్నించండి. దీంట్లో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. జిక్ర్ అంటే అల్లా యొక్క స్మరణ, జిక్ర్ ఇది. మరియు నిద్ర నుండి మేలుకున్న తర్వాత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఉన్నాయి, ఖచ్చితంగా దువాలు ఉన్నాయి. ఇట్లకి బట్టలు వేసుకునేటప్పుడు, కొత్త బట్టలు వేసుకునేటప్పుడు, అదేవిధంగా వస్త్రాలు విప్పేటప్పుడు దువా ఉంది, బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు దువా ఉంది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దువా ఉంది, వజూ చేసేటప్పుడు దువా, వజూ అయిపోయిన తర్వాత దువా, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దువా, ఇంటి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు దువా, మస్జిద్ వైపుకి వెళ్ళేటప్పుడు దువా, మస్జిద్ లోపలికి వెళ్ళేటప్పుడు, మస్జిద్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దువా, అజానికి సంబంధించిన కొన్ని దువాలు ఉన్నాయి. నమాజు ప్రారంభించే ముందు దువాలు ఉన్నాయి. నమాజులో రుకులో ఉన్నప్పుడు దువాలు ఉన్నాయి. రుకు నుండి లేచినప్పుడు, సజ్దా అయిపోయినాక, రెండు సజ్దాల మధ్యలో, సజ్దా తెలవాతప్పుడు, ఇలా తషహుద్ తర్వాత మరియు చివరి తషహుద్లో నమాజ్ ముగించిన తర్వాత కూడా ఇలా ఇస్తఖారా, ఇలా అనేక దువాలు ప్రత్యేకంగా ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇస్తఖారా దువా అనేది ఉంది ఒకటి. మరి ఇస్తఖారా నమాజ్ దాంట్లో ప్రత్యేకమైన